ఒకసారి మీ హృదయాన్ని అడిగి చూడండి. మీరు ఈరోజు ఎక్కడ నిలబడి ఉన్నారు? ఇది మీకు కావాల్సిన జీవితం కాదా? ప్రతి ఉదయం ఒక గొప్ప వ్యక్తిగా లేవాలని అనుకుంటారు. అయినా మంచం మీదే పడుకొని ఉండిపోతారు. విజయం గురించి కలలు కంటారు. అయినా భయాలకి బందీ అవుతారు. ఎంతకాలం ఇలా? ఎంతకాలం మీ కలలు మీ ముందు మౌనంగా చనిపోతుంటే చూస్తారు? ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజే ఆ నిర్ణయం తీసుకోవడానికి సరైన రోజు. మన జీవితాన్ని పాడు చేసేది ఒక శబ్దం కాదు, ఒక అలారం కాదు, ఒక పోరాటం కాదు. అది ఒక మౌన శత్రువు. ఆ శత్రువు పేరు అలవాటు. చిన్న పొరపాట్లు రోజురోజుకి పెద్ద నష్టాలుగా మారతాయి. ఒకరోజు జిమ్కు వెళ్ళకపోవడం, వాకింగ్కి వెళ్ళకపోవడం, ఒకసారి చదవకుండా వదిలేయడం, ఒకసారి ఫోన్ స్క్రాలింగ్, ఒక చిన్న ఆలస్యం. ఇవన్నీ చిన్న తప్పులే, కానీ ఇవి భవిష్యత్తును నిశ్శబ్దంగా దోచేసే దోపిడీదారులు. అవి ఆగాలి. అవి ఇప్పుడే ఆగాలి. మీరు చాలా పవర్ఫుల్. మీలో ఊహించలేనంత శక్తి ఉంది. ఈ ప్రపంచంలో మారిన వారందరి మొదటి అడుగు వారు తీసుకున్న చిన్న నిర్ణయమే. అదే నిర్ణయం ఈరోజు మీ చేతుల్లో ఉంది. దాని పేరు 90 డేస్ ప్లాన్. అదేమిటో తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ని చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 90 డేస్ ప్లాన్ మీ కలలను వాస్తవంగా మార్చుతుంది. ఈ ప్లాన్ మీలో ఉన్న టైగర్ని నిద్రలేపుతుంది. ఈ ప్లాన్ మీ భవిష్యత్తు గేట్స్ తెరుస్తుంది. ఒక కొత్త ఇంటిని నిర్మించాలంటే పాత చెత్త తొలగించాలి. అలాగే కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలంటే పాత అలవాట్లను పూర్తిగా ఆపాలి. 90 డేస్ ప్లాన్లో 3 ఫేసెస్ ఉంటాయి. దానిలో ఫేజ్ 1లో డే 1 to 30 డేస్, ఫేజ్ 2లో 30 to 60 డేస్, ఫేజ్ 3లో 60 డేస్ to 90 డేస్. ఇప్పుడు మనము ఫస్ట్ ఫేజ్ గురించి తెలుసుకుందాం. డే 1 నుండి 30 రోజులు మిమ్మల్ని మీరు రీసెట్ చేసుకోవాలి. మన మనసుకు డిటాక్స్, మీ శక్తికి రీస్టార్ట్. మీకు మీరు 3 వాగ్దానాలు చేసుకోవాలి, అంటే ప్రామిసెస్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రామిస్ వచ్చేసి ఉదయం నిద్ర లేవగానే విజయం గురించి ఆలోచించాలి, విఫలమవుతున్న రీల్స్ గురించి కాదు. అది మీ జీవితానికి ఇచ్చే గౌరవం. అది సైనికుల మొదటి శిక్షణ. ప్రామిస్ 2 వచ్చేసి నా మనసు నా మాట వింటుంది అని ప్రామిస్ చేసుకోవాలి. రోజుకు 10 నిమిషాలు నిశ్శబ్దంగా లోపలి శ్వాసను వినండి. అప్పుడు మీరు మీ మనసుపై రాజుగా మారతారు. మీ ఆలోచనలు ఇకపై మీపై స్వారీ చేయవు. మీరు వాటిపై కూర్చొని స్వారీ చేస్తారు. ప్రామిస్ 3 వచ్చేసి మన పరిసరాలు మన ఎదుగుదలను నిర్ణయిస్తాయి. ఏ గది మీలో ఏ భావనను పెంచుతుంది? అస్తవ్యస్తం అలసటను పెంచుతుంది, స్వచ్ఛత శక్తిని పెంచుతుంది. గదిని మార్చండి, మీ జీవితమే మారిపోతుంది. ఫేజ్ 1 తర్వాత 31 రోజుల నుండి 60 రోజులు ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. దానినే డిసిప్లిన్ స్టేజ్ అంటారు. ఇప్పుడు మీలో ఉన్న యోధుడు బయటికి రావాలి. మోటివేషన్ రోజంతా పని చేయదు, కానీ డిసిప్లిన్ చేస్తుంది. ఈ 30 రోజులు మీరు మీకు సాక్ష్యం చూపే రోజులు. దీనిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ 1 వచ్చి మీరు లేవడం ద్వారా జీవితాన్ని ఢీ కొడతారు. మీరు లేవడం ద్వారా ప్రపంచానికి చెబుతారు నేను వెనక్కు వెళ్ళను అని. రూల్ 2 వచ్చేసి ప్రతిరోజు నేర్చుకోవడం నా కర్తవ్యం. జీవితం మారాలంటే మీరు మారాలి, అంతకంటే గొప్ప ఆయుధం లేదు. రూల్ 3 వచ్చి శరీరం బలంగా ఉంటే మనసు ధైర్యంగా ఉంటుంది. గెలవాలంటే యోధుడు కావాలి, యోధుడికి బలం కావాలి. రోజుకు 20 నిమిషాలు మీ శరీరానికి గౌరవం ఇవ్వండి. ధ్యానం, వాకింగ్, యోగా చేయండి. రూల్ 4 వచ్చేసి ప్రతిరోజు ఒక చిన్న విజయం. సంతోషం ఒక ఫీలింగ్ కాదు, సంతోషం ఒక ఫలితం. ప్రతిరోజు సాధించినది ఇది అని మీకు మీరే ఇలా రాసుకోండి. ఇలా రాయడం వల్ల 90 రోజుల తర్వాత మీ చేతిలో ఒక విజేత కథ ఉంటుంది. తర్వాత ఫేజ్ 3 వచ్చేసి డే 61 to 90 డేస్, ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అంటారు. ఇప్పుడు మీరు సిద్ధం. ఇప్పుడు మిమ్మల్ని ఏదీ ఆపలేదు. ఇప్పుడు ప్రపంచానికి మీరు చూపే సమయం. ఎప్పుడో ఒకరోజు చేస్తాను అనే మాట మృతి చెందాలి. ఈరోజే మొదలు పెట్టాలి. ప్రతిరోజు నా గెలుపుని ఊహించుకుంటాను, నాకు కావాల్సిన భవిష్యత్తుని ముందే జీవిస్తాను. ఒకరోజు అదే నిజమవుతుంది. ఎవరు మిమ్మల్ని చూసి నవ్వినా సరే వాళ్ళ నెగిటివిటీని బయటకు తోసేయండి. ఒక శక్తివంతమైన వ్యక్తి తన చుట్టూ శక్తిని మాత్రమే ఉంచుతాడు. సైన్స్ చెబుతున్న నిజమేంటంటే 60 రోజులు కొత్త అలవాటు, 90 రోజులు కొత్త వ్యక్తి. మీరు ఇప్పటికీ ఆ మార్పులో ఉన్నారు. 90 రోజుల తర్వాత అద్దంలో మీ ముఖం ఎలా ఉంటుంది? ఎంత నమ్మకంగా కనిపిస్తారు? మీరు గెలిచిన జ్ఞాపకాలు మీ చుట్టూ మెరిసిపోతాయి. అది మీ భవిష్యత్తు కాదు, అది మీ నిజం. దానివైపు అడుగులు వేయటానికి ఈరోజు డే 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.